చేయడం, అల్లు అర్జున్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, అల్లు అర్జున్కి మెడికల్ టెస్ట్ చేయడం, ఆ తర్వాత నేరుగా చెర్లపల్లికి పంపించడం. చెర్లపల్లికి పంపించి రాత్రంతా చెర్లపల్లి జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత కోర్టు బెయిల్ వచ్చింది. అయితే బెయిల్ ఆర్డర్ సరైన సమయానికి అక్కడి వరకు చేరకపోవడంతో ఆ సమయం ముగిసిన తర్వాత బెయిల్ ఆర్డర్ చేయడంతో రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. మరుసటి రోజు తెల్లవారుజామున అల్లు అర్జున్ బెయిల్పై విడుదలై బయటకు వచ్చారు. అయితే ఆ తర్వాత కూడా కొంత అటు ప్రభుత్వానికి అల్లు అర్జున్ మధ్య వారు నడుస్తుందని, అల్లు అర్జున్ ఒక సందర్భంలో గద్దర్ అవార్డ్ ఫంక్షన్లో కూడా ఎడమొహం పెడమొహం లాగా ముఖ్యమంత్రితో వ్యవహరించారని, ఆ తర్వాత సినిమా యంత్రాంగం మొత్తంతో పోలీస్ టవర్స్లో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి భేటీ నిర్వహించారని, ఇలా ప్రతిదీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కేసులో ఇప్పుడు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి నోటీసులు జారీ చేసింది, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పింది. కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమాలో ఆదేశాలు పోలీసులు పిలిచినా, లేకపోతే రౌడీలు పిలిచినా, లేకుంటే న్యాయస్థానాలు పిలిచినా మనమే సుప్రీం అన్నట్టుగా ఎలాగైతే బిహేవ్ చేస్తూ ఉంటారో నిజ జీవితంలో కూడా తనే సుప్రీం అనుకుంటున్నారు కాబోలు. అందుకే కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు అల్లు అర్జున్ అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్, లీగల్ టీమ్స్ కూడా కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. సో తన తరఫున లీగల్ టీమ్ అయినా వస్తుంది, అంటే వర్చువల్గా అయినా వస్తాను, కానీ నేను కోర్టుకు హాజరు కాను అని అల్లు అర్జున్ తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. మరి కోర్టు అల్లు అర్జున్ పై ఎటువంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు నాంపల్లి కోర్టు దగ్గర నుంచి. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? అల్లు అర్జున్ స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను సైతం అల్లు అర్జున్ బేఖాతరు చేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కోర్టు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఈరోజు మాత్రము మరి కోర్టు నోటీసులు జారీ చేసిన విధంగానే అల్లు అర్జున్ అయితే ఇక్కడ A11 నిందితుడిగా ఇక్కడ హాజరు కావాల్సి ఉంది. అదేవిధంగా కూడా 2 రోజుల క్రితం కూడా అల్లు అర్జున్ నేను ముంబైలో షూటింగ్ పర్పస్లో ఉన్నాను, నేను హాజరు కాలేకపోతున్నాను అని చెప్పేసి కూడా కోర్టును కోరిన ఎడల కోర్టు నిరాకరించడం కూడా జరిగింది. ఇది మొదటి పిలుపు కాబట్టి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, అది కూడా డైరెక్ట్గా వచ్చి వ్యక్తిగతంగా హాజరు అవ్వాలి అని చెప్పేసి కోర్టు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడైతే అల్లు అర్జున్ ఇక్కడికి రావడం లేదు కోర్టు దగ్గరికి. అందుకే కోర్టు దగ్గర కూడా ఎటువంటి హడావుడి లేదు, బందోబస్తును కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం అయితే. ఎందుకంటే తను ఒకటే చెప్తున్నారు, ముంబైలో నేను షూటింగ్ పర్పస్లో ఉన్నాను, షూటింగ్లో ఉన్నందున నేను అక్కడికి రాలేకపోతున్నాను, నా తరఫున నా వ్యక్తిగత లీగల్ టీము అక్కడికి చేరుకుంటారు, హాజరు అవ్వబోతున్నారు అనేది కూడా చెప్పుకొచ్చిన విషయం అయితే కూడా ఇక్కడ ఇప్పుడు అల్లు అర్జున్ తరఫున కూడా తన లాయర్ ఇక్కడ అటెండ్ అవ్వబోతున్నారు, హాజరు కాబోతున్నారు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది. కానీ కొంతమంది మాత్రము ఇక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొకటి, ఈ లీగల్ టీము మొత్తం అల్లు అర్జున్ వ్యక్తిగత లీగల్ టీము మాత్రము తనకు మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టులో కూడా పిటిషన్ వేయబోతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తను రాలేని సిచ్యువేషన్లో ఉన్నాడు, దాని పట్ల చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు పిటిషన్ వేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో ఇక్కడికి అల్లు అర్జున్ లాయర్ అయితే ఇక్కడికి, అడ్వకేట్ అయితే ఇక్కడికి చేరుకోబోతున్నారు. తనతో పాటు ఇంకా 2-3 అడ్వకేట్లు కూడా తన బృందం ఇక్కడికి లీగల్ టీం అంతా కూడా చేరుకోబోతుంది అనేది సమాచారము. అదేవిధంగా తను రావడంతోనే వెంటనే అల్లు అర్జున్ కేసు బెంచ్ మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత కోర్టు ఎటువంటి తీర్పుని ఇవ్వబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టు తీర్పును ధిక్కరించినట్టే భావిస్తున్నారు అంతా కూడా. ఇప్పుడు ఇటు ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, అందరు కూడా కోర్టు తీర్పును ధిక్కరించాడు అల్లు అర్జున్ అనేదే వినిపిస్తూ ఉన్న సమాచారం. కాబట్టి మరి ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు ఎటువంటి తీర్పుని ఇవ్వబోతుంది, కోర్టు నిర్ణయాన్ని ధిక్కరించాడు అని హాజరవుతానని చెప్తాను. బహుశా నోటీసులు వచ్చింది, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్, బట్ శుక్రవారం రోజున లేదా గురువారం రోజున నోటీసులు వచ్చాయి ఆయనకి. ఆ తర్వాత రోజు కూడా డైరెక్ట్గా నేను హాజరు కాలేను, వర్చువల్గా హాజరవుతానంటూ కూడా తన తరపున అడ్వకేట్స్ కోర్టు ముందు ఈ వాదన వినిపించినట్టు తెలుస్తోంది. లేదు వర్చువల్గా కుదరదు, నేరుగా హాజరు కావాలని చెప్పి కోర్టు మళ్ళీ డైరెక్షన్ ఇచ్చింది అనే చర్చ జరుగుతోంది. సో నిజంగానే ఆ రకంగా ఇచ్చి ఉంటే నేరుగా హాజరు కావాలి, వర్చువల్గా హాజరవుతానని రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా అది పాసిబుల్ కాదు, నేరుగా హాజరు కావాల్సిందని న్యాయస్థానం చెప్పినప్పటికీ ఆయన రాకపోవడంతో ఇప్పుడు కోర్టు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అల్లు అర్జున్ పై ఏదైనా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కింద ఆదేశాలని పాటించకుండా ధిక్కరించేందుకు గాను చర్యలుండే అవకాశం ఉందా?
ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టే ఇక్కడ లీగల్ టీం అల్లు అర్జున్ లీగల్ టీము మినహాయింపు కోరుతూ అక్కడ హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. వాళ్ళు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నారు. ఇక్కడ క్రిమినల్ కోర్టు మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. మరి కోర్టు ఆ అల్లు అర్జున్ని కంపల్సరీ నువ్వు వ్యక్తిగతంగా హాజరు కావాలి అని కోరినప్పటికీ కూడా దీన్ని ధిక్కారం చేసిన ఎడల మరి దీంట్లో చాలామందికి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ శ్రీతేజ్ ఇప్పటికీ కూడా 1.5 సంవత్సరాలుగా తను కోమాలోనే ఉండడము, అదే తన కుటుంబాన్ని ఇప్పుడు అల్లు అర్జునే సహాయం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఎటువంటి యాక్షన్ నా మీద తీసుకోరనే ఒక నిర్లక్ష్యమా, లేకపోతే ఇటు కోర్టును లెక్క చేయకపోవడం అనేది ఫస్ట్ ప్రభుత్వము తన పైన యాక్షన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వమే మళ్ళీ తనకు ఆమోదం తెలిపిరు, అలాగే ఆ ప్రభుత్వమే సహాయంగా నిలబడ్డది అల్లు అర్జున్కి అనే ఒక ధిక్కారమా అనే నేపథ్యంలో కూడా ఈ రోజైతే కోర్టు సీరియస్గా తీసుకోబోతుంది అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. కోర్టు మాత్రము ఖచ్చితంగా చర్యలు చేపట్టబోతుంది అనేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ అడ్వకేట్ వ్యక్తిగతంగా తను హాజరైన తర్వాత ఎటువంటి చర్యలు కోర్టు తీసుకోబోతుంది, మరి ఈ లీగల్ టీము మళ్ళీ ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు అనే దానిపైన మాత్రం ఉత్కంఠంగానే ఉత్కంఠం నెలకొంది అని కూడా చెప్పొచ్చు మనోజ్. రైట్, అక్కడ లీగల్ టీమ్స్ అంటే ఇటువైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి కూడా వాదన వినిపించే వాళ్ళు ఉండే ఉంటారు. సో అల్లు అర్జున్ నేరుగా హాజరు కాలేడు, కోర్టు ఆదేశాలను ధిక్కరించారు కాబట్టి వాళ్ళు ఏ రకమైన డిమాండ్ చేయవచ్చు, అల్లు అర్జున్ని శిక్షించమనా లేకుంటే అల్లు అర్జున్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఎవరైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది మనోజ్. ఎందుకంటే ఆ రోజున జరిగిన ఘటన ఒక తల్లి కొడుకు ఇద్దరు కూడా, ఈరోజు కొడుకు కోమాలో, ఆ రోజు తల్లి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగిన విషయంలో అందరూ స్పందించడం జరిగింది, అలాగే ప్రభుత్వం స్పందించడం జరిగింది. ఒక రోజు తను జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఒక్క రోజులోనే రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు నన్ను ఏం చేయలేరు అనే ఒక ఇదితోటి ఉన్నాడు తను. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం తరఫు నుంచి మళ్ళీ లాయర్ అయితే వాదించబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా కోర్టుకు న్యాయస్థానానికి విలువివ్వాలి. జరిగిన ప్రమాదానికి పశ్చాత్తాపంగా ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇక్కడికి వ్యక్తిగతంగా వచ్చి హాజరవ్వాల్సిన బాధ్యత తనకుంది. అయినప్పటికీ కూడా తను నిర్లక్ష్యం వహించారు కాబట్టి ఖచ్చితంగా వాదించే అవకాశాలు ఉన్నాయి, కోర్టు చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా ఈరోజు నేరుగా A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ముందు హాజరు కావాల్సింది. నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది వ్యక్తిగతంగా హాజరు కమ్మని చెప్పి. ఆయన రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తోంది, వర్చువల్గా వస్తానని చెప్పి. కానీ వర్చువల్గా వచ్చే విధానాన్ని కూడా కొట్టిపారేస్తూ నేరుగా వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పినట్టుగానే నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కానీ అల్లు అర్జున్ మాత్రం నేను ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కాలేను, కావాలంటే వర్చువల్గా అవుతా, ఇదేదో ఆయన వాళ్ళేదో రిక్వెస్ట్ చేస్తున్నట్టు, ఈయన అవకాశం ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. మీరు నేరుగా హాజరు కావాలంటే మీరు అడిగితే వర్చువల్గా అవుతాను కానీ నేరుగా రాలేను అన్నట్టుగా ఆయన సమాధానం చెప్తున్నాడంట. ఈ లీగల్ టీమ్ ఈ రకంగానే ఇప్పుడు అక్కడ వాదించబోతోంది, వర్చువల్గా తీసుకోండి అనడానికి అవకాశం కల్పించినట్టుగా లీగల్ టీం వాదించే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం క్వాష్ పిటిషన్ కూడా, అంటే ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నా తప్పిదం ఏం లేదన్నట్టుగా క్వాష్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. మరి అల్లు అర్జున్ నేరుగా హాజరు కాకుండా కోర్టు యొక్క ఆదేశాలను ధిక్కరించినందుకు గాను అల్లు అర్జున్పై ఎటువంటి చర్యలు ఉంటాయి, కోర్టు ధిక్కరణ కింద కోర్టు ఏదైనా సీరియస్గా రియాక్ట్ అవుతుందో చూడాలి. బట్ అల్లు అర్జున్ లీగల్ టీం మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరబోతోంది. ఈరోజు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి అల్లు అర్జున్కి ఆదేశాలు జారీ చేసిన బేఖాతరు చేయడంతో కోర్టు రియాక్షన్ ఏముంటుందనేది చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ ముఖ్యంగా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్లో కూడా ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. మరి అల్లు అర్జున్పై కోర్టు ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.